నమస్తే. నేను మీ జాకిర్ హుసేన్. బంగారం అంటేనే మగోళ్ళకి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అయితే కానీ ఇప్పుడు ఈ రోజుల్లో నిజంగా అందరి ద్రాక్షలా మారిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే గోల్డ్ రేట్ అంతగా పెరిగిపోయిందనమాట. సో తులం బంగారం వచ్చేసి 1,00,000కి పైగానే కనిపిస్తుంది మొన్నటి వరకు. సో గడిచిన 24 గంటల్లో చూసుకుంటే మనకి గోల్డ్ 1,00,000కి కాస్త దిగొచ్చినట్టుగా తెలుస్తోంది. సో కాస్ట్ కూడా చాలా వరకు తగ్గినట్టే తెలుస్తుంది. సో ప్రస్తుతం మనం అమీర్పేట దగ్గరలోని చందన బ్రదర్స్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈరోజు బంగారం రేటు ఎలా ఉంది, 24 క్యారెట్, 22 క్యారెట్ అసలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ప్రస్తుతం మనతోటి షోరూమ్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హలో సార్, హాయ్. సో చెప్పండి సార్, ఎలా ఉంది గోల్డ్ రేట్? అమ్మాంతో 1,00,000కి వెళ్ళిపోయింది. సో సడన్గా ఒక గడిచిన 24 అవర్స్ చూసుకుంటే సో తగ్గినట్టుగా అనిపిస్తుంది. 24, 22 అసలు ఎలా ఉందంటే ఏం చెప్తారు? బంగారం ధరలు మనం గత 10 రోజులు బట్టి గమనిస్తే బంగారం ధరలు 1,00,000 దాటి 1,02,000, 1,03,000 దాకా వెళ్ళింది 10 గ్రాముల బంగారం ధర. అది గ్రాడ్యువల్లీ డైలీ కొంత కొంత తగ్గుతూ కొంత అప్ అవుతూ స్టిల్ 99,000 దగ్గర మన బంగారం ధర ట్రేడ్ అవుతుంది. సో చూసుకుంటే బంగారం ధర కొంచెం తగ్గుదల వైపే కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కస్టమర్కి ఇది మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే రేపు రాబోయే పెళ్ళిళ్ళకి, శ్రావణ మాసం పెళ్ళిళ్ళకి ఇది రైట్ టైంలో బంగారం ధర తగ్గిందని నేను అనుకుంటాను. ఎందుకంటే రేపు శ్రావణ మాసం పెళ్ళిళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కొనుక్కునే వాళ్ళకి. ఈ బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం అయితే మనకు అంత గట్టిగా లేదు, కానీ స్లైట్లీ ఎంతో కొంత తగ్గే ఛాన్స్ అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మన ఇంటర్నేషనల్గా చూసుకోవచ్చు, అన్ని రకాలుగా వాతావరణం స్టేబుల్గా కనపడుతుంది. ఎటువంటి ఇష్యూస్ లేకుండా స్మూత్గా ఉంది. కాబట్టి బంగారం ధర అనేది తగ్గుముఖం వైపు పట్టింది. ఇదే ట్రెండ్ కానీ కొనసాగితే బంగారం ధరలు మరికొంత తగ్గొచ్చు. భారీగా అయితే తగ్గే ఛాన్స్ లేదు, మరి కొంత తగ్గే ఛాన్స్ అయితే కనపడుతుంది. వాళ్ళు చూసుకుంటే 22 క్యారెట్ వచ్చి 90,100 రూపీస్ ఉంది. అదే 24 క్యారెట్ చూసుకుంటే 99,500 ఆ రేంజ్లో 10 గ్రాముల బంగారం ధర ట్రేడ్ అవుతుంది. సార్ అయితే ఇంకా ఇంకా తగ్గిపోయే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయి అంటారు యాక్చువల్లీ? అంటే ఇప్పుడు తగ్గే ఛాన్స్ కనబడుతుంది, కానీ భారీగా తగ్గే ఛాన్స్ ఇప్పుడు డ్రాస్టిక్ ఇప్పుడు సపోజ్ 90,000 నుంచి 80,000 కానీ 85,000 కానీ వచ్చే అవకాశం అయితే డ్రాస్టిక్గా కనబడట్లేదు. బంగారం ధర 10 గ్రాముల మీద ఇంకో 1,000-2,000 తగ్గే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఖచ్చితంగా తగ్గుద్దని ఏం గ్యారంటీ లేదు, కానీ ఇప్పుడున్న వాతావరణం కానీ కొంతకాలం కంటిన్యూ అయితే ఇంకొక 1,000-2,000 రూపీస్ పర్ 10 గ్రామ్స్ తగ్గే అవకాశం మనకు కనబడుతుంది. అంటే బంగారం ధరలు 96, 97, 95,000 వరకు వచ్చే అవకాశాలు కనపడుతుంది 24 క్యారెట్. అదే ట్రెండ్ కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ అయింది అలాగే వెళ్తే మాత్రం బంగారం ధరలు ఇంకొంచెం తగ్గేదానికి 90,000 వరకు వచ్చే అవకాశాలు 24 క్యారెట్ కనపడుతుంది. కానీ మనకు అంత గ్యాప్ని మనం ముందే ప్రొటెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇదే వాతావరణం నెలలు ఉంటుందని మనం చెప్పలేము కదా. సో ప్రస్తుతానికైతే ఇంటర్నేషనల్గా చూసుకున్నా, నేషనల్గా చూసుకున్నా బంగారం ధరలు కొంచెం తగ్గుముఖం పట్టింది. సార్ అయితే రీజన్ ఏదని చెప్పుకోవచ్చు సార్? యాక్చువల్లీ వీక్లీ ఇలా ఒక అమాంతం పెరిగిపోతే లేకుంటే ఇలా డౌన్ అవుతూ వస్తుంది. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద బేస్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు ఇరాన్ ఇరాక్, ఇది ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, అమెరికా చైనా టాక్స్ కావచ్చు, ఇవి గందరగోళంలో ఉన్నప్పుడే ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. నిన్న జపాన్లో భూకంపం అన్నారు. ఇలాంటి విషయాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో కాకపోతే జపాన్కి భూకంపాలు కొత్త కాదు కాబట్టి గమ్మున మార్కెట్లో అంత ఒత్తిడి లేదు. అదే అదర్ కంట్రీస్లో ఎక్కడన్నా వచ్చి ఉంటే బంగారం ధరలు అమాంతంగా పెరిగి ఉండే రాత్రి. సో ఇవన్నీ ఏంటంటే ప్రపంచ కెలామిటీస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్గా వడ్డీ రేట్లు అవ్వచ్చు, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ పాజిటివ్గా లేకపోయినా బంగారం ధరే ఫస్ట్ పెరుగుతుంది. సార్ అట్లానే ఇప్పుడు 24 అవర్స్ అవుతుంది నాకు తెలిసి తగ్గిపోయి కూడా. సో ఎలా ఉన్నాయి సార్ సేల్స్ అవన్నీ చూసుకుంటే? సేల్స్ ఇప్పుడు బంగారం ధర తగ్గుతుందంటే పాజిటివ్ సేల్స్ ఉంటాయి. పబ్లిక్ వెళ్ళి వాళ్ళు రావడం, వాళ్ళు కొనుక్కోవడం నిన్న నుంచి బాగానే ఉన్నాయి. సేల్స్ బాగానే పెరిగింది. ఎందుకంటే మనం దగ్గర కంటిన్యూగా 20 days మార్కెట్ అంతా చాలా స్లో ఉంది. బంగారం భారీగా పెరగడం వల్ల బంగారం కొనడానికి వస్తున్నారు. ఎందుకంటే శ్రావణ మాసంలో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలాగే షాపింగ్లు స్టార్ట్ అయినాయి. సో సేల్స్ అయితే స్టార్ట్ అయింది బాగానే. శ్రావణ మాసం సేల్ అయితే రానున్న రోజులు అయితే రాబోతుంది సార్. సో శ్రావణ మాసం అయితే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో గోల్డ్ అసలుకి ఇంకా ఎక్కువగా అవ్వచ్చు కాబట్టి సో ఎప్పుడు తీసుకుంటే బెటర్ అంటారు గోల్డ్ అనేది? సో ఇప్పుడు ఆల్రెడీ ఎలా ఉంటుందంటే అండి, శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళకి ఆ పెళ్ళికి ఒక రోజు ముందు 2 రోజుల ముందు కొనరు. 2 రోజులు నెల రోజుల ముందే బంగారాలు కొంటారు. సో శ్రావణ మాసం సంబంధించి ఆల్రెడీ బంగారు కొనుగోలు స్టార్ట్ అయినాయి. ఈ శ్రావణ మాసంలో మనకు వరలక్ష్మి వ్రతాలు కూడా ఉంటాయి కదా, దాని దగ్గర సేల్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో మనకి ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అన్నట్టు అందరూ చేస్తారు. సో దానికి ఏంటంటే ఎంతో కొంత పొలం బంగారం కొని చేసేవాడు కొంతమంది, రకరకాల వాళ్ళకున్న ఫెసిలిటీని బట్టి చేసేటప్పుడు చాలామంది. సో
దాని తగ్గట్టుగా ఏర్పాట్లు మనం అన్నీ చేసి పెట్టాం. కలెక్షన్ అంతా రెడీగా ఉంది. లైట్ వెయిట్ జ్యువెలరీలో ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. బంగారం ధర అందుబాటులో ఉంది. మన దగ్గర కస్టమర్లకి ఓల్డ్గా బంగారం మార్చుకుంటే ఆఫర్స్ ఉన్నాయి. కొనే కస్టమర్లకు ఆఫర్స్ ఉన్నాయి. ఇవే కూడా బెటర్ మార్కెట్లోకి వెళ్ళి బెస్ట్ డిజైన్స్ అని మన దగ్గర ఉన్నాయి. తరుగు కూడా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. దాంతోపాటు మన దగ్గర స్కీమ్ కట్టిన కస్టమర్లు 1 year బ్యాక్ స్కీమ్ కట్టి తీసుకున్న కస్టమర్లు కూడా ఉన్నారు. స్కీమ్ అంటే పర్చేస్ ప్లాన్, బంగారం కొనుక్కోవడం ఒక ప్లాన్ చేసుకుని దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. అలాంటి ప్లాన్స్ ఉన్నాయి. సో మేమైతే పక్కాగా ప్రిపేర్ ఉన్నాం. కస్టమర్స్ కూడా దానికి అలాగే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనకు తెలిసిపోతుంటుంది. కస్టమర్ మనకు వచ్చే కాల్స్ అవ్వచ్చు, ఎంక్వైరీస్ అవ్వచ్చు, బై షోరూమ్ వచ్చి విజిట్ చేసే వాళ్ళు అవ్వచ్చు. మేమైతే ప్రిపేర్గా ఉన్నాం. కస్టమర్ కూడా చాలామంది నిన్న మనకి నిన్న వైకుంఠ ఏకాదశి కదా నిన్న. సో తొలి ఏకాదశి. సో దాని తగ్గ నిన్న ఆల్రెడీ చాలామంది మంచి రోజు అని ఆస్పిస్ డే అని చాలామంది వాళ్ళు ఇనిషియల్గా స్టార్ట్ చేసినారు కూడా పెళ్లి షాపింగ్లు. సార్ అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో తులం బంగారం 55,000కే సో వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి అన్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తారు, నిజంగా అసలు అది పాసిబుల్ అవుతుంది? నేను ఒకటే చెప్తానండి, బంగారం ధర ఫ్రీగా దొరుకుద్ది, దీన్ని నమ్ముతానంటే దాన్ని నమ్మని చెప్తాను. భవిష్యత్తులో బంగారం ఫ్రీగా దొరుకుద్ది అని ఎవరైనా నమ్మితే 50,000 కొత్త విషయాన్ని నమ్మంట. ఎందుకు అంటే ఆశ మనం తగ్గుద్దని ఆశ తప్పులేదు, బాగా తగ్గిపోద్దనే ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అంత తగ్గేంత నిలవలు మన దగ్గర లేవు. సగానికి సగం పడిపోయేంత బంగారాలు మన ప్రపంచంలో ఎక్కడా లేవు. సో లేనప్పుడు తగ్గే ఛాన్స్ ఎక్కడ ఉంది? అవైలబిలిటీ ఉందంటే తగ్గుద్ది అనుకోవచ్చు. అసలు అవైలబిలిటీ మనకు కావాల్సినంత అవైలబిలిటీ లేని వస్తువు తగ్గిపోద్దని ఎలా అనుకుంటాం? అలా పడిపోవాలంటే ప్రపంచంలో చాలా దేశాలు పాడైపోవాలి. ఎందుకంటే వాళ్ళ జీడిపిలో నుంచి బంగారం నమ్మేయాలి. అది పప్పులో జరగదు. సో బంగారం ధర 50,000కి వచ్చే అవకాశం అయితే దరిదాపుల్లో కాదు, మర్చిపోవడం బెటర్. ఓకే, ఏం చెప్తారు సార్ ఇప్పుడు కొనుక్కునే బంగారం, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అంటే గోల్డ్ అట్లానే ఇప్పుడు గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఫెస్టివల్స్, సో పెళ్ళిళ్ళ సీజన్ అనే కాకుండా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఈ టైంలో తీసుకుంటే బెటర్ అంటారా? ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేసే కస్టమర్ని ఎంకరేజ్ చేస్తాం సార్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి అంటే షార్ట్ టర్మ్, అంటే బంగారు భాషలో షార్ట్ టర్మ్ అంటే 1-2 years దానికైతే బంగారం ఇన్వెస్ట్ చేయడం వేస్ట్. లాంగ్ టర్మ్ నేను ఒక 3-4 years ఆగుతాను, 5 years వెయిట్ చేస్తాను అనేవాడికి బంగారమే. సో షార్ట్ టర్మ్ 6 నెలల కోసం, సంవత్సరం కోసం కొంటాను తర్వాత మార్చుకుంటానంటే ఖచ్చితంగా అది నేనైతే సజెస్ట్ చేయను అలాంటి. ఎందుకంటే నష్టపోయే ఛాన్సెస్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి. సో ఓకే సార్, అట్లానే ఇప్పుడు సిల్వర్, వెండి ఇవి చూసుకుంటే ఇవి ఎలా ఉంది సార్? అవి స్టేబుల్? వెండి డ్రాస్టిక్గా పెరిగింది, అది స్టేబుల్గా ఉంది. ఇప్పుడు 11,11,000 రూపాయలు కేజీ ఉంది. సో భవిష్యత్తులో వెండి 1,30,000 నుంచి 1,50,000 అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. కానీ అలా ఇన్వెస్ట్ చేయమనేది నేను చెప్పను. ఎందుకంటే వెండి ఎప్పుడైనా సరే డ్రాస్టిక్గా పెరిగి డ్రాస్టిక్గా పడిపోతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసిన దానిలో హై రేట్ ఉండి తర్వాత తగ్గిపోయిందంటే మళ్ళీ ఎక్కడానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటే వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ బట్టి ఒక్కొక్కసారి భారీగా పెరిగిపోతూ ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. వెండి అంటే మన భవిష్యత్తు చూసుకుంటే నెక్స్ట్ 2-3 yearsలో చూసుకుంటే వెండి కూడా 1,00,000-1,50,000 వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంట్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళంటే చూసుకోవచ్చు. ఒక 5 ఏళ్ళ తర్వాత చూసుకుందాం అనుకున్న వాళ్ళని బంగారంలో, వెండిలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫైనల్గా 24-22 క్యారెట్ ఈ రోజు ప్రజెంట్ ఉన్న రేట్ ఒకసారి ఇవాళ మనం చూసుకుంటే 22 క్యారెట్ రేట్ వచ్చి 90,100 ఉంది 10 గ్రాములు. అది 24 క్యారెట్ చూసుకుంటే 99,600 రూపీస్ పర్ 10 grams ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది చూస్తున్నారు కదా, యాక్చువల్లీ గోల్డ్ రేట్ అయితే అమాంతం పెరిగి చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. సో ఇంతకు మించి ఇంకా కూడా తగ్గదు, ఇదే ఇంకా ఒకవేళ పెరిగినా పెరగచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట. సో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరబడి తీసుకోవాల్సిందనే చెప్తున్నాను నేను కూడా. ఎందుకంటే సో గోల్డ్ రేటు ఎలా పెరుగుతుందో డే బై డే చూస్తూనే ఉన్నాం కదా. సో దిస్ ఈస్ జాకీర్ హుసేన్, కెమెరామెన్ సంజయ్ గారితో. థ్యాంక్ యూ.